డిస్కషన్ జరుగుతున్నంతసేపు నాకు భయం వేస్తుంది, ఏంట్రా బాబు నవీన్ ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి సార్ని క్వశ్చన్లు అడిగేస్తున్నాడు, రవి గారితో ఇలా చెప్తున్నాడు, ఇలా చేద్దామని నాకు ఇలా చెప్తున్నాడు, మధ్యలో వెళ్ళి పుషప్స్ చేస్తున్నాడు అంటున్నాడు, వైల్డ్ గా మారుతున్నాడు, నరాలన్నీ బయటకు వస్తున్నాయి. నీకు యాంగ్జైటీ వచ్చిందా, టెన్షన్ వచ్చిందా? రెండు వచ్చాయి. అమ్మో అని. ఫైనల్ గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. సూపర్ సూపర్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సింగిల్ టేక్ లో చేసేసాము ఇద్దరం కూడా. అంటే అయితే మరి వన్ మోర్ చెప్పమన్నా అదే అది చెప్పకుండా వాళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసి చాలా బాగుంది. యాక్చువల్లీ నవీన్ కి అస్సలు అవసరం లేదు సింగిల్ టేక్. అంతో కొంత నేను ఒకవేళ చేస్తుంటే నాకు ఇంకో టేక్ అవసరం అయ్యేదేమో, కానీ అవసరం పడలేదు. నవీన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సూపర్. ఎంత మంచి కంఫర్ట్ అంటే ఎంత మంచి కంఫర్ట్ అంటే నవీన్, నేను అంటే ఏదన్నా ఒక చిన్న ఏదో అనిపిస్తుంది కదా సీన్ అంటే, అలాంటి సీన్ చేసినప్పుడు అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మన అంటే మిగతా యాక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఉండే డిస్కంఫర్ట్ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ అలాంటి ఫీలింగ్ అసలు ఏమి ఇవ్వలేదు నవీన్. వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. నీకు ఇలా ఓకేనా, నాకు అలా ఓకేనా, ఇలా చేద్దాం అలా చేద్దాము, ఎంత అంటే అది చాలా బాగా అనిపించింది నవీన్ సైడ్ నుంచి. చాలా చాలా బాగా అనిపించింది. సెకండ్ థింగ్, నవీన్ వర్క్ చేస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది నవీన్ ఏంటి ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇంతలాగా. ఇప్పుడు ఈ సీన్కి కూడా పుషప్స్ ఏంటి అన్నీ ఇలా ఇదంతా చాతంతా బయటికి కనిపించడానికి షర్ట్లెస్ కదా, అంటే తను బాడీలో ప్రతి పార్ట్ బాగుండదు, అంటే తను చేసే డయట్ బాగుండదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కూడా మీరు అంటే తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, ప్రతి సీను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, కానీ చాలా కంఫర్ట్